ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు గొప్ప శుభవార్త అని చెప్పాలి. ఏంటి ఆ శుభవార్త అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సారథ్యంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలన పరుగులు తీస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పింఛన్దారులకు వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పింఛన్ అందజేసేవారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతోనే పింఛన్లను పంపిణీ చేస్తోంది. ఇక నుంచి పింఛన్ల పంపిణీ చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంపిణీకి సంబంధించిన మార్పు చేర్పులు చేసి విడుదల చేశారు. ప్రతి నెల 1వ తేదీన పింఛను అందజేసేవారు. ఇక నుంచి 1వ తేదీ సెలవు దినమైతే అంతకు ముందు రోజే పింఛను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఇదే విధానాన్ని శాశ్వతంగా కొనసాగించబోతున్నారు. 1వ తేదీ సెలవు వస్తే అంతకు ముందు రోజే పంపిణీ చేయగా మిగిలిన పెన్షన్దారులకు 2వ తేదీన అందజేస్తారు. 2వ తేదీన సెలవు వస్తే 3వ తేదీ అందజేస్తారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. నెల మొదటి రోజు ఆదివారం వస్తే ప్రభుత్వం ఉద్యోగులకు సెలవు. వారికి ఇబ్బందికరంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు నెలలో మాత్రం వర్షాలు కురవడంతో 3 రోజులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పెన్షన్లకి పంపిణీ చేసేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి తిరిగి పింఛన్లు అందజేస్తున్నారు. వాలంటీర్ల వేతనాన్ని 10,000కు పెంచుతామని ఎన్నికల సమయాన్ని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరి సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో ముల్లగుళ్ళు పడుతున్నారు. ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు మిగతా వారిని కొనసాగించే వీలుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. తమ వేతనాలు చెల్లించాలని, తమకు విధుల్లోకి తెచ్చుకోవాలంటూ వాలంటీర్లు డిమాండ్